దెయ్యాలను వెళ్ళగొట్టుచున్నాడు, ఈయన అపవిత్రాత్మ పట్టిన వాడని వారు ఆయన మీద సనిగినారు. ప్రభువు వారిని తన యొద్దకు పిలిచి ఒక ఉపమానం చెప్పాడు. సాతాను సాతానును ఏ విధముగా వెళ్ళగొడుతుంది? ఒక రాజ్యము తనకు తానే విరోధముగా వేరుపడితే ఆ రాజ్యం ఎలా నిలుస్తుంది? ఒకడు బలవంతుడైన వారిని మొదట బంధించితేనే గాని ఆ బలవంతుని ఇంట తెచ్చి వాని సామాగ్రి దోచుకున నేరడు. బంధించిన ఎడల వాని ఇల్లు దోచుకునవచ్చును. అపవాది మానవుని కంటే కూడా బలవంతుడు, కానీ యేసు ప్రభు అపవాది కంటే అతి బలవంతుడు. అపవాదిని మనము బంధించాలంటే వాడికంటే బలవంతుడైన ప్రభువైన యేసు క్రీస్తును మనము కలిగి ఉండాలి. అందుకే యోహాను పత్రికలో నీలో ఉన్నవాడు లోకంలో ఉన్నవాని కంటే గొప్పవాడు, బలవంతుడు అన్నాడు. మనలో ఉన్న యేసు ప్రభు లోకంలో ఉన్న అపవాది కంటే కూడా శక్తి గలవాడు, అతి బలవంతుడు, గొప్పవాడు. అపవాది యొక్క క్రియలను లయము చేయడానికి దేవుని కుమారుడు ప్రత్యక్షమైనాడు. మరణం యొక్క బలము గలవారిని, అనగా అపవాదిని మరణము ద్వారా నశింపచేయటానికి ప్రభువైన యేసు క్రీస్తు మనవలే రక్తమాంసములు కలిగి ఈ లోకములో ఆయన జీవించాడు. మరణము ద్వారా నశింపచేయటానికి ప్రభువైన యేసు క్రీస్తు అపవాది కార్యములను సంపూర్ణముగా లయము చేసినాడు. అంధకార సంబంధమైన అధికారం నుండి విడుదల చేసినాడు. వాడు బలవంతుడు. ముందు వాడిని బంధిస్తేనే కానీ గ్రామము బాగుపడదు, కుటుంబము బాగుపడదు, సహవాసము కానీ బాంధవ్యము కానీ మరి ఏదైనా దేశము కానీ అపవాది క్రియలు లయమైతేనే కానీ దేశానికి క్షేమము రాదు. అందుకు అపవాది యొక్క కార్యాలను ముందు బంధించాలి. వాడు బలవంతుడు మానవుల కంటే. వాడిని బంధించుకోకుండా మనుషుల మీద సనిగి గొనిగి నిందలు మోపి నానా రభస చేస్తూ ఉంటాడు. అదంతా వాడి పని. మనుషుల మీద ఆయాసపడటం, మనుషుల మీద సనగడం, గొనగడం, మనుషులను నిందించడం జ్ఞానులు చేసే పని కాదు. అందుకే ఒక గ్రామము దేవుని కొరకు పట్టబడాలంటే, ఒక కుటుంబము దేవుని సమాధానంలో నిలవాలంటే, ఒక బాంధవ్యము దేవుని రక్షణ ఆనందంలో నిలవాలంటే వారికి మరుగై ఉండి వారిని ఇబ్బంది పెడుతున్న అపవాదిని వెళ్ళగొట్టాలి, బంధించాలి. అందుకే యేసు ప్రభు ఎక్కడికి వెళ్ళిన దయ్యాలను వెళ్ళగొట్టినాడు. అపవాది యొక్క క్రియలను లయం చేసినాడు. మానవునిలో నుండి యేసు ప్రభు ఏం వెళ్ళిపోవాలని ఆయన అనుకుంటాడంటే, యోహాను సువార్త 17వ అధ్యాయంలో ఆయన ప్రార్థన చేస్తూ ఆయన ఈ మాట పలికాడు. యోహాను సువార్త 17వ అధ్యాయము 12వ వచనములో, నేను వారి యొద్ద ఉండగా నీవు నాకు అనుగ్రహించిన వారిని నీ నామమందు కాపాడితిని, నేను వారిని భద్రపరిచితిని గనుక లేఖనం నెరవేరినట్లు నాశన పుత్రుడు తప్ప
వారిలో మరి ఎవడును నశింపలేదు. నాశనపుత్రుడు అనగా అపవాది మనలో నాశనపుత్రుని కార్యాలు తప్ప మరేవి నశింపకూడదు అని ఆయన ప్రార్థన. ఇప్పుడు నేను నీ యొద్దకు వచ్చుచున్నాను, నా సంతోషము వారి యందు పరిపూర్ణమగునట్లు లోకమందు ఈ మాట చెప్పుచున్నాను. వారికి నీ వాక్యం ఇచ్చి ఉన్నాను. నేను లోక సంబంధిని కానట్లు వారును లోక సంబంధులు కారు గనుక లోకము వారిని ద్వేషించును. నీవు లోకంలో నుండి వారిని తీసుకుని పొమ్మని నేను ప్రార్థన చేయటలేదు గాని దుష్టుని నుండి వారిని కాపాడుమని ప్రార్థన చేయుచున్నాను. ప్రభువు కూడా ప్రధాన యాజకుడిగా తనను వెంబడించిన వారి గురించి తండ్రికి ప్రార్థన చేసినాడు. నాశనపుత్రుని కార్యాలు వారిలో నశించాలని. ఇప్పుడు నేను వారి యొద్ద లేను గనుక వారికి నీ వాక్యం ఇచ్చి ఉన్నాను. వారు లోక సంబంధులు కారు కనుక లోకం వారిని ద్వేషిస్తుంది. లోకంలో నుండి వారిని తీసుకుని పొమ్మని ప్రార్థన చేయలేదు కానీ దుష్టుని నుండి తప్పించమని కాపాడమని ప్రభువు కూడా ప్రార్థన చేసినాడు. దుష్టుని నుండి మనకు అన్ని రకాలుగా అన్ని విధాలుగా ఆపుదల ప్రభు ఏర్పాటు చేసినాడు. కాబట్టి ఈ దుష్ట సంబంధమైన క్రియల నుండి సంపూర్ణముగా ప్రభు మనకు కాపుదల దయచేసినాడు. అందుకే ప్రభు వారికి చెప్తున్నాడు, నేను పరిశుద్ధాత్మ వలన దెయ్యములను వెళ్ళగొట్టుచూ ఉంటే మీరు నన్ను అపవిత్రాత్మ పట్టినవాడని చెప్తున్నారా? మరి సమస్త పాపములు మనుషులు చేసే దూషణలన్నీ కూడా క్షమించబడతాయి కానీ పరిశుద్ధాత్మ విషయము దూషణ చేయవాడు ఎప్పుడును క్షమాపణ పొందక నిత్య పాపము చేసిన వాడై ఉండునని మీతో నిశ్చయముగా చెప్పుచున్నాను. పరిశుద్ధాత్మ విషయం, నేను పరిశుద్ధాత్మ వలన దెయ్యములను వెళ్ళగొట్టుతూ ఉన్నాను. అయితే మీరు అపవిత్రాత్మ చేత నేను ఆ కార్యాలు చేస్తున్నానని మీరు చెప్పారు. ఇది పరిశుద్ధాత్మను దూషించటం. ఒకవేళ మనుషులు చేసే సమస్త పాపాలకి దూషణలకి క్షమాపణ ఉంది కానీ పరిశుద్ధాత్మ కార్యాలకు మీరు అడ్డు వస్తే, మీరు అపార్థం చేసుకుంటే దానికి క్షమాపణ లేదు, వారికి తగిన శిక్ష పడుతుంది అని, అది నిత్య పాపము అని ప్రభువు చెప్పినాడు. ప్రియమైన సహోదరులారా, పరిశుద్ధాత్ముడు ఏంటంటే ఆయన తిరగబడడు, ఎదిరించడు, నిందించడు, ఆయన మౌనముగా ఉంటాడు. ఆయన నలిగిన రెల్లును విరుగుడు, మకమకలాడే జనపనార ఒత్తిని ఆర్పడు. ఆయన మాట వినకపోతే చాటున ఏడుస్తాడు కానీ ఎవరిని ఆయన నిలదీయడు. మనం కూడా ఈ లోకంలో పరిశుద్ధాత్మని వలె ఉన్నప్పుడు మన జోలికి ఎవరు వచ్చినా కూడా మన విషయంలో ప్రభు ప్రతీకారం తీసుకుంటాడు, పగ తీర్చుకుంటాడు. ఎదిరించకూడదు, నిలదీయకూడదు, నిందించకూడదు. మౌనముగా సహించినప్పుడు ఆ ఎదుటి వ్యక్తికి, మరి దూషించిన వ్యక్తికి దేవుడు మరి ఏం చేస్తాడో అది ఆయనకే తెలుస్తాడు.
అందుకే పరిశుద్ధాత్మ ప్రభావం చేత ఆయనను పోలి మనం నడుచుకోవాలి. అందుకే పరిశుద్ధాత్మ విషయము, పరిశుద్ధాత్మ వలె మనం పోలి ఉన్నప్పుడు మనుషులకు అది నిత్య పాపము. వారు దూషించినప్పుడు, అటువంటి వారిని దూషించిన, అటువంటి వారి మీద మరి అభాండాలు వేసిన ఆ వ్యక్తులు మౌనం అనేది దేవుని ప్రతీకారానికి మార్గాన్ని చూపిస్తుంది. పగ తీర్చుట నా పని, నేనే ప్రతిఫలం ఇస్తాను అని ఆయన పలికినాడు. యేసు ప్రభువును వారు అపవిత్రాత్మ చేత ఈ కార్యాలు, ఈ స్వస్థతలు చేస్తున్నాడని ఆయన మీద వారు విమర్శనాత్మకమైన మరి మాటలు పలికినారు. వారికి మార్పు లేదు, పశ్చాత్తాపము లేదు. ఆయనకు కలిగిన ఆ యొక్క పరిచర్య, ప్రజల యొక్క సాక్ష్యాలను ప్రజలు ఆయన వెంబడించటం వారు సహించలేకపోయినారు. వారి కన్ను చూడలేకపోయినాయి. వాళ్ళకి కన్ను పుట్టినది. అందుకే వారు రకరకాలుగా ఆయన మాట్లాడుతూ ఉన్నారు. మరి ఆ సమయంలో ఆయన సహోదరులు, ఆయన తల్లియు వెలుపల నిలిచి ఆయనను పిలువనంపిరి. జనులు గుంపుగా ఆయన చుట్టూ కూర్చుని ఉన్నందున వారు, ఇదిగో నీ తల్లి, నీ సహోదరులు వెలుపల ఉండి నీ కోసం వెతుకుచున్నారని ఆయనతో చెప్పినారు. ఆయన అప్పుడు వాక్యాన్ని బోధిస్తున్నాడు. తండ్రి పని మీద ఉన్నాడు. కానీ ఆ సమయంలో లోక సంబంధమైన సహోదరులు, తల్లి నీతో మాట్లాడడానికి వచ్చారయ్యా అని ప్రభువుకి చెప్పినప్పుడు ఆయన అన్నాడు, నా తల్లి ఎవరు, నా సహోదరులు ఎవరు? తన చుట్టూ కూర్చున్న వారిని కలయి చూచి, ఇదిగో నా తల్లియు నా సహోదరులు అని అన్నాడు. దేవుని చిత్తము చొప్పున జరిగించువాడే నా సహోదరుడు, నా సహోదరి, నా తల్లియునని ఆ సమయంలో వారికి చెప్పినాడు. ఆత్మ ఆత్మే, శరీరము శరీరము. ఆత్మ సంబంధమైన విషయాలను శరీర సంబంధమైన విషయాలతో కలపకూడదు. ఇప్పుడు ఆయన తండ్రి పని మీద ఉన్నాడు. అది ఆత్మ సంబంధమైన కార్యం. మరి అక్కడ శరీర సంబంధమైన బాంధవ్యాన్ని అంటకడితే అది ఆయన సహించడు. దేవుని చిత్తమును జరిగించే వాళ్ళే నా సహోదరులు, నా తల్లియు అని ఆయన అక్కడ గట్టిగా పలికినాడు. కాబట్టి శరీర సంబంధమైన బాంధవ్యాన్ని, ఆత్మ సంబంధమైన బాంధవ్యాన్ని మనము కలపకూడదు. మరి వాక్యాన్ని బోధించినప్పుడు, ఆరాధనలో, ప్రార్థనలో శరీరమును మనము, అంటే శరీర సంబంధమైన మనుషులను ఘనపరచకూడదు, వారికి విలువ ఇవ్వకూడదు. ఆత్మ సంబంధముగానే వారిని, ఆత్మ సంబంధమైన వారిని మనం ఘనపరచాలి. మన వాళ్ళని స్వార్థము, భేదాలు చూపించకూడదు. 4వ అధ్యాయంలో ఆయన సముద్ర తీరమున మరలా బోధించడానికి ప్రారంభించినప్పుడు బహుజనులు ఆయన వద్దకు కూడి వచ్చి ఉన్నందున ఆయన సముద్రములో ఒక దోణి ఎక్కి కూర్చున్నాడు. జనాలు తన మీద పడుతున్నారని, తనకు ఒక స్టేజి ఉంటే బాగుండునని సముద్రంలో ఒక సముద్రంలోకి దోణిని త్రోసి అక్కడ ఆ దోణిలో ఆయన నిలబడి, ప్రజలు నేల మీద ఉంటే
ఆయన సముద్ర తీరమున మరి ఆ సముద్రంలో దోణి ఎక్కి కూర్చొని ఆ దోణిను స్టేజీగా మార్చుకొని ప్రజలకు చాలా ఉపమానాలు ఆయన బోధించినాడు. ఆ ఉపమానాలలో విత్తనం గురించిన ఉపమానము ప్రాముఖ్యమైనది. ఒక వ్యవసాయకుడు తన విత్తనాలు విత్తటానికి బయలుదేరినాడు. వాడు విత్తుచుండగా కొన్ని విత్తనములు త్రోవ పక్కన పడెను. పక్షులు వచ్చి వాటిని మృంగివేసెను. కొన్ని చాలా మన్ను లేని రాతి నేలను పడెను. అక్కడ మన్ను లోతుగా ఉన్ననందున అవి వెంటనే మొలిచెను గాని సూర్యుడు ఉదయింపగానే అవి మాడి వేరు లేనందున ఎండిపోయెను. అలాగే కొన్ని ముండ్ల పొదల్లో పడి ముండ్ల పొదలు ఎదిగి వాటిని అణిచివేసిన గనుక అవి ఫలింపలేదు. కొన్ని మంచి నేలను పడెను. అవి మొలిచి పెరిగి పైరై 30దంతలుగా 60దంతలుగాను 100దంతలుగాను ఫలించెను. వినుటకు చెవులు గలవాడు వినుగాక అని చెప్పాను. ఆ ఉపమానం చెప్పినాడు కానీ ఎవరికి ఏమి అర్థం కాలేదు. అయితే ఆయన ఒంటరిగా ఉన్నప్పుడు 12 మంది శిష్యులు అలాగే కొంతమంది ఆయన చుట్టూ ఉండినవారు ఆ ఉపమానాన్ని గూర్చి ఆయనను అడిగిరి. అందుకు ఆయన, దేవుని రాజ్య మర్మము తెలుసుకొనుట మీకు అనుగ్రహింపబడి ఉన్నది గాని వెలుపల నుండి వారు ఒకవేళ దేవుని వైపు తిరిగి పాపక్షమాపణ పొందుదురని వారు చూచుటకైతే చూచియు కనుగొనకయు వినుటకైతే వినియు గ్రహింపకయు ఉండుటకును అన్నీ ఉపమానరీతిగా వారికి బోధింపబడుచున్నవని వారితో చెప్పెను. వారు చూస్తారు గాని కనుగొనలేరు, వింటారు గాని గ్రహించరు, గ్రహించి మార్పు పొంది స్వస్థత పొందరు అని ప్రభువు వారి గురించి పలికినాడు. మరి ఏకాంతముగా ఒంటరిగా ఉన్నప్పుడు శిష్యులకు మిగిలిన కొంతమంది జనసమూహానికి ఆ ఉపమానం యొక్క భావాన్ని ఆయన వివరించినాడు. ఈ ఉపమానము మీకు తెలియదా? విత్తువాడు వాక్యము విత్తుచున్నాడు. సందేశము, దేవుని సందేశమును విత్తుచున్నాడు. మరి త్రోవ పక్క నుండి వారు ఎవరనగా వాక్యము వారిలో విత్తబడును గాని వారు వినిన వెంటనే వాక్యమును సాతాను ఎత్తుకొని పోతాడు. సాతాను దేవుని సందేశాన్ని వాక్యాన్ని ఒక మనిషికి గ్రహించకుండా ఎత్తుకొని పోతాడు. ఆ మనిషికి వాక్యం వినడానికి మనస్సును సిద్ధపరచుకోకపోతే ఆ వాక్యము అపవాది ఎత్తుకొని పోతాడు. ఇర్మియా గ్రంథములో వారు వాక్యం వినడానికి మనస్సును సిద్ధపరచుకోలేకపోతిరి గనుక వారు వాక్యము వినలేకపోయారని ఉంది. సిద్ధపాటు, వాక్యము మీద ఆకలిగని మరి తృష్ణ కలిగి దేవుని సందేశాన్ని వినాలని పట్టుదలగా వస్తే వారికి కొన్ని వాక్యాలైన పదాలైన వారి హృదయాన్ని తాకుతాయి. ఏదో నామకార్థంగా ఆచారీతిగా ఆషామాషిగా వస్తే వారికి వాక్యము చెవులకు అందగానే అపవాది ఎత్తుకొని పోతాడు. వారు విన్నవారి మాదిరే ఉంటారు, వచ్చిన వారి మాదిరే ఉంటారు కానీ వాళ్ళకి వాక్య సంబంధమైన జీవితాలు వారిలో ఉండవు. త్రోవ ప్రక్కన విత్తువారు, త్రోవ ప్రక్కన విత్తబడిన సందేశము ఈ మనుష్యులు అటువంటి వారే. వారు వాక్యము విన్నట్లే ఉంటారు కానీ ఆ వాక్యాన్ని లోనికి రానివ్వరు. అందుకే అపవాది ఆ సందేశాన్ని ఎత్తుకొని వెళ్తాడు. అటువలే రాతి నేలన విత్తబడిన వారు ఎవరనగా వాక్యము
విని సంతోషముగా అంగీకరిస్తారు. అయితే వారిలో వేరు లేనందున కొంతకాలం వారు నిలుస్తారు గాని వాక్యము నిమిత్తము శ్రమ గాని హింస గాని కలుగగాని అభ్యంతరపడతారు. కొంతమందికి వాక్యము, అబ్బా ఏం వాక్యం భలే చెప్పాడు అంటారు. సంతోషంగా ఆ సమయంలో వాళ్ళ ఆనందానికి హద్దులు ఉండవు. సందేశం వారికి అప్పుడు భలే ఉంది అనుకుంటారు. కానీ ఆ సందేశాన్ని వారి జీవితాలకు ఆపాదించుకోరు. అనగా వారికి వేరు లేనందున, అంటే ఆ వాక్యాన్ని లోతుగా ఆలోచించరు. లోతుగా ఆలోచించడం అంటే అణువణువున వారి జీవితంలో ఆ వాక్యాన్ని అనుసరించాలని, ఆ ప్రకారం జీవించాలని తమ వేరులు లోతుగా పాదుకొననివ్వరు. ఆ సమయంలో మరి కొంతకాలము ఆ వాక్యాన్ని భలే ఉంది అనుకుంటారు. కానీ శ్రమలు వచ్చినప్పుడు ఆ వాక్యము వేరు లేనందున, అది లోతుగా పారనందున అభ్యంతరపడతారు. అంటే గాలి తీసిన ట్యూబులాగా సప్పబడిపోతారు, నిరాశగా జీవిస్తారు. వారికి అభ్యంతరం కలుగుతుంది. అంటే వారికి వేరు లోతుగా లేదు కాబట్టి కొంతకాలం నిలుస్తారు. ఈ శ్రమ కానీ హింస కానీ రాగానే వారికి విన్న వాక్యము నిష్ప్రయోజనముగా మారిపోతుంది. అలాగే మూడవదిగా ముండ్ల పొదల్లో విత్తబడిన వాక్యము. వీరికి వాక్యాన్ని వింటారు, మరి లోతుగా వాక్యము వెళ్తుంది, గ్రహింపు ఉంటుంది. కానీ లోక సంబంధమైన విచారాలు, ధనమోసము, అంటే కుటుంబ బాధ్యతలు, సంసార బాధ్యతలు, ఉద్యోగ బాధ్యతలు, మరి లోకంలో ఉండే బాధ్యతలను బట్టి వారు ఎక్కడ మరి నీతిగా ఉంటే, న్యాయముగా ఉంటే, అబద్ధమాడకపోతే లోకంలో బ్రతకలేము అనేసి లోక సంబంధమైన విచారాలు, ధనమును గురించిన మోసాలు వారిని ఆవరిస్తాయి. ఇతరమైన అపేక్షలు వారి లోపల చొచ్చి వారిని వాక్యాన్ని గణపరిచే వారిగా మరి ఇబ్బంది పరుస్తాయి, ఆ వాక్యాన్ని అణిచివేస్తాయి. అందుకే చింతపడము, విచారించడము, కలవరపడటం అనేవి ఈ ముండ్ల పొదలు లాంటివి. మరి నీతిగా, న్యాయముగా, పరిశుద్ధముగా జీవిస్తే లోకంలో ఎట్లా అవుతుంది అని ఏదో ఒకటి అన్నట్టుగా వాళ్ళు కలగాపులగముగా కల్తీ మరి చేయాలనుకుంటారు. ఈ ముండ్ల పొదలు వారికి అడ్డు వస్తాయి. అందువలన వారిలో సందేశము ఫలించకుండా పోతుంది, వారు అణగారిపోతారు. అయితే మంచి నేల మీద విత్తబడిన వారు ఎవరనగా వాక్యాన్ని విని దానిని అంగీకరించి 30దంతలుగా, 60దంతలుగా, 100ంతలుగా ఫలిస్తారు. అంటే వీరికి వాక్యాన్ని, సందేశము రాగానే లోతుగా ఆలోచన చేస్తారు, దాన్ని ఒడిసి పట్టుకుంటారు, గొప్ప భాగ్యం అనుకుంటారు. అలాగే దాన్ని హృదయపు లోతుల్లోనికి ఆపాదించుకుంటారు. మరి ఇంటికి వెళ్ళి మరి శ్రమ వచ్చినా, హింస వచ్చినా, వారు విన్న సందేశానికి తిరుగుబాటు చర్యలు జరిగినా కూడా వారికి వాక్యమే
ఆధారముగా కలిగి ఉంటారు. మరి లోక సంబంధమైన ముండ్ల పొదలు, ఐహిక విచారాలు, ఇతరమైన అపేక్షలు, ధనమోసము వారిని పడగొట్టాలని చూసిన వారు వాక్యాన్ని గౌరవిస్తారు. ప్రభు ఇలా చెప్పలేదు కదా, ప్రభు ఇలా చెప్పాడనేసి వాటిని లోపలికి రానివ్వరు. వాటిని లోపలికి రానివ్వకుండా దేవుని వాక్యాన్ని, సందేశాన్ని వారు ఘనపరుస్తారు. ఓపికతో సహించి మనం ఎంత ఎక్కువగా గ్రహిస్తామో అంతగా మనం ఫలిస్తాం. తక్కువగా గ్రహించిన వారు 30ంతలుగా, ఇంకా కొంచెం ఎక్కువగా గ్రహించిన వాళ్ళు 60ంతలుగా, పూర్తిగా గ్రహించిన వారు 100% గొప్ప ఫలాన్ని పొందుతారు. కాబట్టి దేవుని సందేశము మనము మంచి నేల పడిన విత్తనములాగా శ్రేష్టమైన మనసుకు మనం అంగీకరించాలి. పసిబిడ్డలాగా ఆ వాక్యాన్ని స్వీకరించి ఆ వాక్య ప్రకారము మనం జీవించాలి. సందేహము ఉండకూడదు, మరి ఏమో అనకూడదు. పసిబిడ్డలాగా దాన్ని ఒడిసిపెట్టుకోవాలి. 100ంతలుగా దేవుని సందేశము మనలను ఫలభరితముగా మార్చడానికి పరిశుద్ధాత్ముడు తన సందేశాన్ని ఆయన వినిపిస్తూ ఉంటాడు. మనమందరం కూడా 100ంతలుగా ఫలించాలి. మార్కు సువార్త 4వ అధ్యాయము 21వ వచనంలో, మరియు ఆయన వారితో ఇట్లనెను, దీపము దీపస్తంభం మీద పెడతారు కానీ కొంచెము క్రిందనైనా మంచము క్రిందనైనా పెట్టరు కదా అని ఆయన అన్నాడు. నరుని ఆత్మ యెహోవా పెట్టిన దీపము. ఒక వ్యక్తి యొక్క ఆత్మదీపము ఎప్పుడు వెలుగుతాదంటే తన పాపాల విషయంలో పశ్చాత్తాపపడి ప్రభువైన యేసుక్రీస్తు రక్తము ద్వారా కడగబడినప్పుడు ఆ వ్యక్తి యొక్క ఆత్మ దీపము వెలిగించబడుతుంది. పాప క్షమాపణ పొందకుండా, ప్రభు రక్తముతో శుద్ధి చేయబడకుండా ఏ మనిషిని ఆత్మ దీపము వెలిగించబడదు. అందుకే యేసు ప్రభు తన రక్తము ద్వారా మనుషుల ఆత్మలను, ఆ దీపములను, ఆరిపోయిన దీపాలను ఆయన వెలిగించినాడు. వారి మనోనేత్రాలు వెలిగించబడినందున మరి వారికి ఆత్మ సంబంధమైన దృష్టి కలిగి ప్రభువును వెంబడిస్తారు. ఆ యెరికో పట్టణం దగ్గర బర్తిమయి అనే గుడ్డివాడు, అతనికి కన్నులు తెరవబడ్డాయి. కన్నులు తెరవబడినందున అతడు దృష్టి కలిగి అప్పటి నుండి ప్రభువును వెంబడించినాడు. చాలామందికి కళ్ళు ఉన్నాయి కానీ ప్రభువును వెంబడించటం లేదు. ఎందుకు అంటే వారికి ఆత్మ సంబంధమైన గుడ్డితనం. కళ్ళు ఉన్నాయి కానీ వారు ప్రభువును చూడలేరు. చెవులు ఉన్నాయి కానీ ప్రభు సందేశాన్ని గ్రహించలేరు. కాళ్ళు ఉన్నాయి కానీ ప్రభు మార్గాల్లో నడవలేరు. చేతులు ఉన్నాయి కానీ ప్రభు యొక్క క్రియలు చేయలేరు. ఇది ఒక ఆత్మ సంబంధమైన అంగవైకల్యం. వీరికి ఆత్మ సంబంధమైన అంగవైకల్యం ఉంది. కానీ ఒక వ్యక్తి యొక్క ఆత్మదీపం వెలిగించబడినప్పుడు ఆ దీపం ఎలా ఉండాలంటే మంచం కింద కానీ కొంచెం కింద కానీ పెట్టకూడదు. అనగా మనము వెలిగించబడింది అనేక మందికి వెలుగు ఇవ్వడానికి. కొంతమంది
ఆత్మదీపాలు కొడిగట్టిన దీపములాగా ఎవరికి కాంతి ఇవ్వకుండా మసకబారిపోయి ఉంటాయి. చాలామంది అందుకే ఒక దైవజనుడు అన్నాడు, మీరు నిద్ర రాకపోయినా మంచం మీద అటు ఇటు పొర్లుతూ నిద్రను బలవంతంగా తెచ్చుకోకూడదు. నిద్ర వచ్చేంత వరకు ప్రార్థన చేయండి, బైబిల్ చదవండి, ప్రభువును స్తుతించండి. అంతేగాని మంచం మీద పడుకొని అటు ఇటు పొర్లుతూ ఏదో ఆలోచించుకొని విలువైన సమయాన్ని వ్యర్థపరచి ఆత్మదీపాన్ని అణగార్చుకోకూడదని అర్థం. కాబట్టి బలవంతముగా నిద్రను తెచ్చుకోకూడదు. అంతవరకు బైబిల్ చదవటము, ప్రార్థన చేసుకోవటము, ప్రభువును స్తుతించడము, లేదు ఒక విశ్వాసికి ఫోన్ చేసి ఆత్మ సంబంధమైన మెలకువలు సాక్ష్యాలను పంచుకోవటము ఇలా చేయాలి. కానీ నిద్ర రాకపోయినా మంచానికి అలవాటు పడిపోకూడదు. అలాగా ఈ అలవాట్లు లేకుండా బలవంతముగా నిద్ర తెచ్చుకునేవారు వారి ఆత్మదీపాలు అణగారిపోయింటాయి. అలాగే కొంచెము క్రింద అంటే కొంచెము అనేది ఒక పడి లాంటిది, దాన్ని కొలుస్తారు. దాంతో పడి బియ్యము ధాన్యాన్ని కొలుస్తారు. అంటే కొంతమంది ఇతరులను పోల్చుకుంటారు, నేను అతని కంటే పర్వాలేదు అంటే వారి యొక్క ఆత్మ సంబంధమైన జీవితాన్ని ఇతరుల కంటే పోల్చుకుంటారు. ఆయా సహోదరి అరగంట ప్రార్థన చేస్తుంది, నేను గంట చేస్తూ ఉన్నాను, ఆమె కంటే మేలు. వారంలో నెలలో ఆమె 2 వారాలు ఆరాధనకు వెళ్తుంది, నేను 3 వారాలైనా వెళ్తున్నాను, ఆమె కంటే నేనే గొప్ప విశ్వాసిని అనుకుంటారు. అంటే ఇతరులతో మన పరిశుద్ధతను, ప్రభువునందు మన జీవితాన్ని ఎన్నడూ కొలత వేసుకోకూడదు. 2 మనుష్యులు ప్రార్థనకు వెళ్ళారు. వారిలో ఒకడు పరిసయ్యుడు, ఒకడు సుంకరి. పరిసయ్యుడు తన ప్రార్థనా జీవితాన్ని, భక్తి జీవితాన్ని సుంకరితో కొలత వేసుకుంటున్నాడు. సుంకరి కంటే నేను మేలు ప్రభువా, వారానికి 2 సార్లు ఉపవాసం ఉంటున్నాను, దశంభాగం ఇస్తున్నాను, నీ ఆజ్ఞలు పాటిస్తున్నాను. అంతేకాకుండా ఈ సుంకరి కంటే నేను మేలు అనేసి కొలత భక్తి చేస్తున్నాడు, ఇతరులను పోల్చుకుంటున్నాడు, వాళ్ళకంటే నేను మేలులే అనుకుంటున్నాడు. ఎప్పుడు కూడా ఆ విధముగా ఇతరులను మనము తృణీకరించకూడదు. వారితో మన పరిశుద్ధ జీవితాన్ని కొలమానం వేయకూడదు. మన కొలమానము ప్రభువుతోనే. ప్రభువు యొక్క పరిశుద్ధతలో మనం సంపూర్ణమైన వారిగా మనము దినదినము మార్చబడాలి. కానీ ఇతరులను పోల్చుకోకూడదు. ఇతరులతో మన భక్తిని, ప్రార్థనా జీవితాన్ని కొలత వేయకూడదు. అటువంటి వారి దీపాలు ఎవరికీ ప్రయోజనకరం ఉండవు, ఎవరిని వెలిగించవు. అందుకే దీపము దీపస్తంభం మీద పెట్టబడాలి. ప్రభువుతోనే
మనము పోల్చుకోవాలి. ప్రభు యొక్క పరిశుద్ధతలో సంపూర్ణం అవ్వడానికి మనం సాగిపోవాలి కానీ మనుషులతో మన ప్రార్థన జీవితాన్ని కొలమానం వేయకూడదు. రహస్యమైనది ఏదైనా తేటపరచబడకపోదు, బయలుపరచబడుటకే గాని ఏదియూ మరుగు చేయబడదు. వినుటకు చెవులు ఎవనికైనా ఉండిన ఎడల వాడు వినుగాక అని ఆయన పలికినాడు. చూడండి, నేను ఎప్పుడు చెప్తుంటాను, ఒక క్రైస్తవ జీవితం అనేది ఓపెన్ బుక్ అని అంటాను. అంటే తెరవబడిన పుస్తకం. పర్సనల్ డైరీ, పర్సనల్ విషయాలు ఏమీ ఉండకూడదు. ఫోన్లో కూడా కొంతమంది లాకులు పెట్టుకుంటారు, కొన్ని యాప్లకి పర్సనల్ విషయాలు అంటారు. అట్లా రహస్యముగా కొన్ని విషయాలను దాచుకోవటం వలన వారు ఆత్మ సంబంధముగా యథార్థముగా ఉండలేరు. మనము ఎంత దాచుకున్నా కూడా రహస్యం అనేది దేవుడి దగ్గర ఎప్పటికీ దాగలేదు. అది మిద్దెల మీద ప్రకటించబడుతుంది. మరి జనసమూహాల్లోకి దావానంలా అది ప్రవహిస్తుంది. అందుకే మనము ఎప్పుడు ఓపెన్గా ఉండాలి. ఎప్పుడు కూడా మనం ఫ్యాక్ట్గా యథార్థముగా ఉండాలి. దేన్ని ఎవరి దగ్గర దాయకూడదు. రహస్యమైన పాపాలు కానీ రహస్యమైన క్రియలు కానీ మనం ఎంత దాచినా కూడా అవి దాగవు. దాచే కొద్దీ అవి మిద్దెల మీద ప్రకటించబడతాయి. అందుకే ముందుగానే వాటి విషయంలో తోటి వారితో, ప్రభువుతో మనము ఒప్పుకోవడం వలన, చెప్పుకోవడం వలన మనకు గొప్ప సంతోషము, సమాధానం వస్తుంది. అవి మిద్దెల మీద ప్రకటించబడేంత వరకు మనం ఆగకూడదు. బయలుపరచబడుటకే గాని ఏదియూ మరుగు చేయబడలేదు. ఏదొక రోజున అది బయటపడుతుంది. అప్పుడు ఈ వ్యక్తి ఇంత మోసకరమైన వ్యక్తి అని ప్రజలు విస్తుపోతారు. అది జరగకముందే రహస్యాన్ని, మన రహస్య జీవితాన్ని ఉన్నది ఉన్నట్లుగా ఉన్నపాటున ప్రజలతో కానీ దేవునితో కానీ మనము నివసించాలి. మరియు ఆయన, మీరేమి వినుచున్నారో జాగ్రత్తగా చూసుకోండి. మీరు ఎట్టి కొలతతో కొలుతురో మీకును అట్టి కొలతతోనే కొలవబడును. మరి ఎక్కువగా మీకు ఇవ్వబడును. కలిగిన వానికి ఇయ్యబడును, లేని వానికి కలిగినదియు వాని యొద్ద నుండి తీసివేయబడునని వారితో చెప్పెను. మనము దయ చూపిస్తే దయ పొందుతాం, కనికరం చూపిస్తే కనికరం పొందుతాం. మనము ఎటువంటి కొలతతో ఇతరులను మరి చూస్తామో అదే కొలత ప్రభువు కూడా మనకు కొలుస్తాడు. కాబట్టి దయగల వారికి దయ ఉంటుంది, కనికరం గల వారి మీద కనికరం చూపుతాడు. మనము ఏ కొలతతో, ఏ రకంగా మనము ఇతరులను ప్రేమగా చూస్తే మనకు కూడా దేవుని ప్రేమ అత్యధికముగా ఉంటుంది. మన నుండి ఏమైతే విడుదల చేస్తున్నామో అదే కొలతతో దేవుని దగ్గర నుండి కానీ మనుషుల దగ్గర నుండి కానీ మనకు కొలవబడుతుంది. కాబట్టి మనం ఎటువంటి కొలతతో కొలుస్తున్నామో ఏ విషయంలోనైనా అదే కొలత మనకు కూడా కొలవబడుతుంది. కాబట్టి మనము ఆ విషయంలో ధారాళముగా ఉండాలి. సంపూర్ణముగా ఉంటే మనకు కూడా సంపూర్ణముగా, ధారాళముగా అన్నీ లభ్యమవుతాయి. మరి ఎక్కువగా మీకు ఇయ్యబడును. కలిగిన వానికి ఎక్కువగా ఇవ్వబడతాయి, లేని వానికి వానిది కలిగింది కూడా వాడి దగ్గర నుండి తీసివేయబడుతుంది. కనుక ఈ లోకంలో ప్రాణం ఉన్నంత వరకే
మనము మంచి క్రియలను చేయగలము. కాబట్టి ఆ అవకాశాన్ని మనం సద్వినియోగం చేసుకోవాలి. ధారాళమైన మనస్సుతో ఈ లోకంలో జీవించాలి. అప్పుడు మనకు ధారాళముగా మనకు కూడా ఇవ్వబడుతుంది. ప్రభు ఈ మాటలు దీవించునుగాక. ఆమేన్. ఆమేన్. ప్రార్థన చేద్దాం. ప్రేమగల పరమ తండ్రి, యేసు ప్రభు నామములో వందనాలు, స్తోత్రాలు నాయనా. అయ్యా, మీరు పరిశుద్ధాత్మ వలన సంచరించి సమస్తమైన దెయ్యములను, అపవిత్రమైన కార్యములను, రోగపీడితులైన ప్రజలను విడిపించినారు, బాగు చేసినారు, అపవాదిని బంధించినారు. శాంతి, సమాధానము, వెలుగు జీవితం, నెమ్మది, సంతోషమును దయచేసినారు. మీకు వందనాలు ప్రభువా. ప్రభువా, మా సరిహద్దుల్లో కూడా ఇంకా ఎక్కడైనా అపవాది మరుగుపడి వాడు కార్యాలు చేస్తున్నాడేమో, సంపూర్ణముగా తీసివేయండి. మీ శాంతిని, సమాధానమును మా సరిహద్దులలో పూర్తిగా ఏలుబడిలోనికి రావాలి నైనా. తండ్రి, మీకు వందనాలు. యేసయ్య, వినడానికి మాకు గ్రహింపును మాకు దయచేయండి. మందబుద్ధి లేకుండా గ్రహించే మనస్సును మాకందరికీ దయచేయనాయన. మంచి నేలను పడిన విత్తనం వలె నూరంతలుగా మేము ఫలించాలి నాయన. ఐహిక విచారాలు కానీ ఆ యొక్క విత్తనాన్ని, సందేశాన్ని అణిచివేయకూడదు. మా వేర్లు లోతుగా పారబడి, అయ్యా, శ్రమలు వచ్చిన, హింసలు వచ్చిన, ముండ్ల పొదల్లాంటివి అడ్డుకునిన వాటిని జయించి దాటుకొని ఓపికతో ఫలించి నూరంతలుగా ఫలాన్ని పొందుకునే వారిగా మమ్మల్ని అందరినీ ఆశీర్వదించండి. ప్రభువా, మీకు వందనాలు, స్తోత్రాలు నాయనా. మేము ధారాళముగా అన్ని కొలతలు కొలవడానికి, మేము జీవించడానికి మాకు సహాయం చేయండి. అయ్యా, మా యొక్క ప్రార్థనా జీవితాన్ని, పరిశుద్ధమైన జీవితాన్ని ఇతరులతో పోల్చుకొనక మీ పరిపూర్ణమైన పరిశుద్ధతలో దినదినము పెంపారుచు మీ వలె పరిశుద్ధులుగా మారడానికి మమ్మలను ఆశీర్వదించండి. మేము ఇతరులను పోల్చుకొనక అయ్యా, మిమ్మలను చూసుకొని ముందుకు నడవడానికి మాకు సహాయం చేయండి. అలాగే మరి అనవసరమైన రెస్టుకు మేము అవకాశం ఇవ్వక ప్రార్థనలోను, వాక్య ధ్యానములోను విశ్వాసులతో మరి ఆత్మీయ మరియు సందేశాలు, సలహాలు చెప్పడములో, వినడములో కాలాన్ని గడపడానికి సహాయం చేయండి. అనవసరముగా మంచంలో అటు ఇటు పొర్లుతూ సోమరిపోతులుగా మారకోకుండా మాకు చురుకుదనము, తీవ్రత దయచేయండి. తలుపు ఉతకం మీద తిరిగినట్లుగా సోమరివాడు తన మంచం మీద పొర్లును అని తిరుగును అన్న ఆ వాక్యము చెప్పబడినట్లుగా ప్రభువా, మా జీవితాల్లో సోమరితనం తీసివేయండి. చురుకుదనమును, శ్రద్ధను, తీవ్రతను దయచేయండి. దేవా, మీకు వందనాలు, స్తోత్రాలు నాయన. ఏ మత్తులు మమ్మల్ని ఆవరించకుండా సహాయం చేయండి. ఏదే కాలంలో మార్కు సువార్త ధ్యానాలను బట్టి స్తోత్రాలు. ఈ సమయంలో పాల్గొన్న ప్రతి ఒక్కరిని ఆశీర్వదించండి నైనా. మీకు వందనాలు. నిరంతరంగా ఫలింపచేయండి. నజరేయుడా, ఏ మత్తులు ఆవరించుకోకుండా నూరంతల ఫలితాన్ని పొందుకోవాలి నాయన. నజరేయుడైన యేసుక్రీస్తు నామములో వేడుకుంటున్నాము తండ్రి. ఆమేన్. అందరికీ వందనాలమ్మా.